ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామమున అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథములో నుంచి ఒక వచనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 61 కీర్తన 61 కీర్తన 5వ వచనం చదువుతానండి. 61 కీర్తన 5వ వచనం. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు. నీ నామందు భయభక్తుల వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించున్నావు. దేవా, నా మొక్కుబడులను అంగీకరించుంటున్నావు అని మరి ఇక్కడ కీర్తనకర్త దావీదు మరి ప్రార్థన చేస్తుంటున్నాడు. అదే సమయంలో నీ నామందు భయభక్తులు గల వారికి స్వాస్థ్యము నీకు నాకు అనుగ్రహించుంటున్నావు. కాబట్టి స్వాస్థ్యము అనేటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసులైన వారికి స్వాస్థ్యం ఉంటున్నది. దేవుడు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచినాడు. ఆ స్వాస్థ్యము మనం దేవుని ద్వారా పొందనట్టున్నాం. అందుకొరకే నీ నామందు భయభక్తులు గల వారికి అంటే విశ్వాసుల కొరకై స్వాస్థ్యమును సిద్ధపరిచి నాకు అనుగ్రహించుంటున్నా ఉంటాడు. ఏంటి స్వాస్థ్యము అనేటువంటి కార్యం మనం గమనించినట్లయితే ఈ స్వాస్థ్యము మనకు ద్వారా మనకు ఆశీర్వాదం. చూడండి, 119వ కీర్తనలో కూడా 119వ కీర్తన 111వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. కాబట్టి మన స్వాస్థ్యము ఆయన యొక్క మాటలే, ఆయన యొక్క వాక్యమే. కాబట్టి నీ శాసనములు, నీ ఆజ్ఞలు, నీ వాక్యము, నీ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఒకటే. కాబట్టి ఇవే నాకు స్వాస్థ్యము అంటే నాకు గొప్ప బహుమానం స్వాస్థ్యం ఉంటుందంటే నేను ఆ యొక్క రిచెస్ అంటే ఆ యొక్క ఐశ్వర్యం, నీ స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యాన్ని నేను దేని ద్వారా అనుభవించగలను? నీ యొక్క శాసనములు, నీ మాటల ద్వారా. కాబట్టి నీ కట్టలు నేను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకున్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. కాబట్టి ఒక ఫర్మ్ నిర్ణయం గురించి కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే నిత్య నిర్ణయము. కాబట్టి సోదరి మన జీవితాల్లో కూడా ఒక నిర్ణయం మనం కలిగిన వారికి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువునందు మనము విశ్వాసులమైన తర్వాత ఒక నిర్ణయం ఏంటంటే ఆయన శాసనములే, ఆయన ఆజ్ఞలే, ఆయన మాటలే మనకు స్వాస్థ్యము. అవే మనకు మరి స్వాస్థ్యము కలిగించేట్టుగా ఉంటున్నవి అనేటువంటి కార్యం. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయుదువు. యెహోవా యొక్క సేవకులకు నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. కాబట్టి యెహోవా యందు నీతి వారికి స్వాస్థ్యం అంటున్నాడు కదా. ఇది యెహోవా వాక్కు. కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యం, గొప్ప రిచెస్ ఏంటంటే ఆయన నీతి. అనీతివంతులైన మనకు మరి చూసినట్టయితే పాపులమైన మనకు ఆయన ఏం ఆపాదించినాడు? తన యొక్క నీతిని మన మీద ఆపాదించి మీరు నీతిమంతులు అంటున్నాడు. మీ పాపములన్నీ కూడా క్షమించబడిటున్నవి. అది క్రీస్తు యేసు యొక్క బల్యర్పణం, శిలువలో అర్పించే రక్తం యొక్క శ్రేష్టత, అది యొక్క మరి ఉన్నతత్వం. అదే మనకు స్వాస్థ్యం. ఏంటి స్వాస్థ్యము? మొట్టమొదటిగా ఆయన మనలను నీతిమంతులుగా చేసిట్టున్నాడు. కాబట్టి నీతిమంతురాలు అనేటువంటి కార్యం. దీని గురించే మరి అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే అపోస్తల కార్యము 20వ అధ్యాయములో, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం 31 కూడా చదువుతానండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండడి. కాబట్టి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఏమంటాడంటే, మీ మధ్యలో నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు ఎంతో మరి శ్రమపడి కన్నీటితో పరిచర్య చేసినాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ యొక్క మరి ఇది కృప కొరకై దేవుడిచ్చినట్టు ఈ కృపను బట్టి మరి మానక మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి మనుషునికి బుద్ధి చెప్పిస్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండు అంటాడు. 32వ వచనంలో, అప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మేము అప్పగించున్నాను. ఆయన మీకు క్షమావృద్ధి కలుగజేయను. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించటకు శక్తివంతుడు. కాబట్టి పరిశుద్ధపరచబడిన వారు విశ్వాసులకు స్వాస్థ్యం ఇచ్చేదానికి శక్తివంతుడు మన దేవుడు. కాబట్టి ఆయనకే మిమ్మల్ని అప్పగిస్తుంటున్నాడు.
కాబట్టి రక్షించువాడు ఆయన, భద్రపరచువాడు ఆయన. కాబట్టి పరిచారకులైన వారు కేవలం ఒక నిమిత్త మాత్రులు మాత్రమే. ఆ విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు మరి అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆ వాక్యము ఎంతో మరి ప్రార్థన చేసి వారి మధ్యలో సువార్త ప్రకటించినాడు. దాని ద్వారా ఆత్మలు రక్షించబడినాయి. ఆ ఆత్మలు ఈ స్వాస్థ్యము కలిగిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రభువే మీకు స్వాస్థ్యము అనుగ్రహించేవాడు అంటున్నాడు. అదే 26వ వచనంలో కూడా 26వ అధ్యాయము మరి 18వ వచనంలో మనం కలిసి ఉంటుంది. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తుంటున్నాడు. అగ్రిప్ప దగ్గర సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ పర్పస్ ఆఫ్ హిస్ ఎలక్టింగ్ చూడండి, వారు చీకటిలోండి వెలుగులోనికి, సాతాను అధికారంలోండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరచుటకై నిన్ను పంపు. కాబట్టి పౌలా నేను ఎందుకు పంపిస్తున్నానంటే, మరి అంధకారంలో ఉండేవారిని, చీకట్లో ఉండేవారిని, పాపాంధకారంలో ఉండేవారిని, నరకమునకు గురిపెట్టబడిన వారిని విడిపించి వెలుగులోనికి, నిత్య జీవంలోనికి నడిపించే దాని కొరకు నిన్ను ఏర్పరచుకున్నారు. రెండవదిగా ఆ విధంగా మరి నిత్య జీవంలోనికి నడిపించబడి కనులు తెరవబడిన వారికి ఏముంది అక్కడ స్వాస్థ్యము. కాబట్టి పరలోకం ఉండే స్వాస్థ్యం కొరకై మరి వారు మరి ఏర్పరచబడిన వారు ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, పరలోకంలో మన కొరకై స్వాస్థ్యం ఆయన సిద్ధపరిచుంటున్నాడు. అది కొరకే ఎఫెసీయులకు రాసేటప్పుడు కూడా ఏమంటాడు, 1వ అధ్యాయం 11-12 వచ్చినాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున మనలను నిర్ణయించి. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం, ఆయనకు చిత్తం ఉంటుంది కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. మనము మరి మంచివారమనో లేక శ్రేష్ఠులమనో మంచి ప్రవర్తన కలిగిన వారమనో ఆయన ఏర్పరచుకోలేదు. మనం పాపులము, దుర్మార్గులు, దుష్టత్వంలో దూరముగా దేవునికి ఉండేటప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది మనకు గ్రహించాల్సిందే. మనం ఒక అన్వర్దీనెస్ మనం ఎప్పుడే కానీ మనం దేవుని సముఖంలో గ్రహించాలి. అయితే దేవుడు ఏం చేసినాడు, మరి ఇక్కడ మనకు చేసినటువంటి కార్యం ఏంటంటే, ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు. మరి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎంతో స్వాస్థ్యముగా ఏర్పరచను. కాబట్టి మనమే ఆయన స్వాస్థ్యము, నా ప్రజలు, విమోచించబడిన ప్రజలు నా స్వాస్థ్యం అంటాడు. ఆయన నీతి మనకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. ఆయన మనకు స్వాస్థ్యం అయితే ఆయన ప్రభు ఏమంటున్నాడంటే, మీరే నాకు స్వాస్థ్యం అంటున్నాడు. ఎంత గొప్ప మరి ఐక్యత అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే కొలొస్సీలకు రాసేటప్పుడు, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23-24 వచనాలు ఏం చూస్తున్నాం ఇక్కడ, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును పొందుదమని ఎరుగుదము కనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాకుండా ప్రభు నిమిత్తం చేయుడి. కాబట్టి మనం చేసేటువంటి పరిచర్య కానీ, చేసేటువంటి పనులు కానీ, చేసేటువంటి త్యాగం కానీ, చేసేటువంటి ప్రభు కొరకై చేసేటువంటి ప్రతి పని కూడా ఎట్లాగే చేయాలో మనస్ఫూర్తిగా చేయవలసి వారుకుంటున్నాం. ఏదో ఎవరికో మరి మనుషులకు చేసినట్టు కాకుండా మన ప్రభు మనకు స్వాస్థ్యం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. కాబట్టి దాని కొరకై మనము ఆయనకు ఎట్లాగా మనస్ఫూర్తిగా అంటున్నాడు కదా, మనస్ఫూర్తిగా మరి స్వాస్థ్యం పొందుతామని మనస్ఫూర్తిగా మనము ఆయనకు పరిచయం చేయవలసి అనుకుంటున్నాం, ఆయనకు సేవ చేయవలసి అనుకుంటున్నాం. అందుకొరకే పేతురు కూడా ఏమంటాడంటే, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తుంటున్నాము. 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఆశ్చర్యమును నిర్మలమునైన వాడబారునిదైన స్వాస్థ్యం మనకు కలుగును. కాబట్టి ఎటువంటి స్వాస్థ్యం ఇది? అన్ఫేడింగ్, ఎప్పుడే కానీ అది నశించిపోయే తన స్వాస్థ్యం కాదు. అది మనకు నిత్యం ఉండేటి స్వాస్థ్యం, జీవంతో కూడిన నిరీక్షణ. కాబట్టి నిర్మలమును వాడబారదిన స్వాస్థ్యం మనకు అనుగ్రహించినట్లు తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేసి. కాబట్టి యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన వారికి ఒక స్వాస్థ్యం ఉంటుంది. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుచుంటున్నాడు. ఒక దినం ఆ స్వాస్థ్యం మనం స్వతంత్రించుకొని ఉంటున్నాం, ఆ స్వాస్థ్యం మనం ప్రవేశించనంటున్నాం. ఎంత గొప్ప మరి అష్యూరెన్స్ ఇది ఈ లోకంలో ఉండేవారికి లేదు. వారి యొక్క జీవితాల్లో ఎటువంటి నిరీక్షణ లేదు. అయితే మనకు ఎటువంటి నిరీక్షణ ఉంటుంది? జీవముతో కూడా నిరీక్షణ. సహోదరి దాని కొరకే మన ప్రభువునికి ఎల్లప్పుడూ స్థుతి చెల్లించిన వారు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, నీవు నాకు ఈ లోకంలో ఏది లేకపోయినప్పుడు నాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు స్తోత్రము అనేటువంటి కార్యం. కాబట్టి ఏమంటాడు, భక్తులైన వారికి ఏర్పరచబడిన స్వాస్థ్యంలో నాకు పాలన అనుగ్రహిస్తున్నావే అంటున్నాడు కీర్తనలకర్త. కాబట్టి మన యొక్క స్వాస్థ్యమైన ప్రభు కొరకే మనం ఆయన స్తుతించి మనం కృతజ్ఞత చెల్లించవలసి వారిగా ఉంటున్నాం.